అరే వాడేంద్ర ఎప్పుడు చూడు కడుపు నొస్తుంది కాలు నొస్తుందని వంతాడు. గా మల్లిగాని కొడుకు కూడా గంతేరా. పోరడు 25 ఏండ్ల ఉంటాడు గాని ఎప్పుడు కుసకుసే ఉంటాడు. నా గుడి నడమ గట్లనే ఉంటుందిరా. 4 అడుగులేస్తే దమ్మొస్తుంది. ఇగో నలుగురు కలిసిండ్రా అంటే ఏదో టైంలో గీ ముచ్చట్లు పక్కా వస్తాయబ్బా. ముత్యమంది షేప్ మాట్లాడుకొని ఊకుంటారు గాని గట్లెందుకు అవుతుందో ఆలోచన చేయరు. అప్పటికే నేనున్నాను ఇది ఉరికొస్తూనే ఉన్నది. తెలంగాణలో 30 దాటినోళ్లకు కొత్త దోస్తు షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు. లో ఇంటి పక్కకో ఇన్స్టాగ్రామ్ లనో కాదు మీ పేయిలనే ఉంటాడు పరాకతిగా. టెస్ట్ చేస్తే గాని బాడీలకు జొర్రిందే తెలియదు. ఏ గదేనుల్లా షుగర్ బీమారి. దేశంలా కొత్తగా చక్కెర రోగం వస్తున్న పేషెంట్లల్లా మహారాష్ట్ర ఫస్ట్, పంజాబ్ సెకండ్ ఉంటే మనం 3వ జాగలో ఉన్నామంటే చూడుర్రి. రాష్ట్రంలా 30 దాటినోళ్ళ దాంట్లో 100కి 14 మందికి బయటపడ్డదట. మరి సెంటరోళ్ళు 32 కోట్ల మందికి టెస్టులు చేస్తే 3 కోట్ల మందికి ఉందని తేలిందట. మన తాన 1,75,00,000 మందికి టెస్టులు చేస్తే 24 లక్షల మంది షుగర్ ఉన్నోళ్ళని తేలింది. అండ్లా ఎక్కువ మట్టుకు మగోళ్లే. ఇక టెస్టులు చేయనోళ్ళు, షుగర్ ఉన్న తెలియనోళ్ళు ఇంకెందరున్నారు. మానసిక ప్రశాంతత కోల్పోయి కూడా జాబ్ స్ట్రెస్ కావచ్చు, లేదు ఇంకో రకమైన స్ట్రెస్, కుటుంబ ఫినాన్షియల్ స్ట్రెస్ కావచ్చు, రకరకాల స్ట్రెస్లు. ఈ స్ట్రెస్ ను కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి. వెనకట 50-60 ఏండ్లు దాటినోళ్లకు అది కూడా 100లా 2-3కుంటే మా ఎక్కువ. ఇప్పుడు పడసోళ్లే పేషెంట్లు కాబట్టిరి. అంత మన పుణ్యమే. మరి లట్టు పొట్టు కడుపులేసుడు, పెయ్యలవకుంట బతుకుడు, ఎక్కుతే బండి దిగుతే ఆఫీసుల కురిసి, అడ్డమైన తినుడు నడక ఆపేసుడు, మళ్ళా ఫోన్ల కమ్మాయి చేయవట్కే అద్దమ రాత్రి దాకా బజ్జునుడే లేకపాయే. హీగేముంది, బొజ్జలు పెంచుతాన్రు, రోగాలు కొనుక్కుంటాన్రు. షుగర్ ఒక్క పారొచ్చిందంటే ఎల్లకాలం మనతోటే. తినేది తిననీయది, తాగేది తాగనీయది. కాబట్టి ఈ తిండికి పెయ్యెంత అలిస్తే అంత మంచిది. లేదంటే షుగర్లను, బీపీలను ఫోన్ చేసి పిలిచినట్టే సుమా.